23వ తారీఖున మనకి బ్రాహ్మణపాడి ఏరియాలో గోల్డ్ పోయింది అని మనకి ఇన్ఫర్మేషన్ మీద కంప్లైంట్ చేశారు. సో క్రైమ్ నెంబర్ 194/2025 టౌన్ 5 PSలో క్రైమ్ రిజిస్టర్ చేయించింది. గోల్డ్ తర్వాత సిల్వర్ క్యాష్ పోయిందని కంప్లైంట్. సో అక్కడున్న మన ఆఫీసర్స్ ఏదైతే ఫీల్డ్ విజిట్ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ క్లూస్ అయ్యి కలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ కేసులో ఇద్దరు అక్యూజ్ పట్టుకోగలిగాం. 33,000 గోల్డ్ రికవర్ చేయగలిగాం. అయితే మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని ఫస్ట్ క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే 5గురు ఒక టీంలా ఫామ్ అయ్యారు. షేక్ సాదిక్, తర్వాత వినోద్ శర్మ, వినోద్ చౌహాన్, సాయినాథ్, తర్వాత షేక్ సల్మాన్ అలియాస్ అండ్ ఆకాష్. ఈ 5గురు ఒక టీంలో ఫామ్ చేసి దొంగతనాలు చేయడం ఇవన్నీ అలవాటు పడ్డారు. జల్సాల కోసం డబ్బులు సంపాదించడానికి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం, దాని ద్వారా డబ్బులు ఖర్చు చేయడం అలవాటు పడ్డారు. ఆ పథకంలో భాగంగానే అశోక్ అనే అతను ఏ ఉన్నాడో అతనికి ఆటో ఉంటుంది, దొడ్డికొంపై కాలనీలో ఉంటాడు. ఆకాష్ అనే అతనికి ఆటో ఉంటుంది అండ్ దొడ్డికొంపై కాలనీలో ఉంటాడు. ఈ 5గురు రాత్రిపూట రెక్కీ చేసుకుంటూ ఈ బ్రాహ్మణ్స్ కాలనీలో రెక్కీ చేస్తే ఏదైతే తాళం వేసిన ఇల్లు ఏమన్నా ఐడెంటిఫై చేస్తున్నారు. దాంట్లో ఈ కంప్లైనెంట్ గారిది పవన్ శర్మ అనే కంప్లైనెంట్ ఇల్లు తాళం వేస్తుందని ఐడెంటిఫై చేసుకుని 23వ తారీఖున ఆటోని ప్రశాంత్ దగ్గర పెట్టేసి వీళ్ళు బై వాక్ వచ్చి దొంగతనం చేసి లోపల ఉన్న బంగారం వెండి మిగతాన్ని ఆభరణాలు తీసుకుని పారిపోయిన తర్వాత యాక్చువల్లీ మనకు పోయిన 33 తులాల బంగారం పోయినట్టు 20 తులాల వెండి ఒక 30,000 దొంగతనం చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళు వెతుకుతా ఉంటే మొత్తం ఈ ఏరియా దొడ్డికొంపై కాలనీలో కొన్ని రోజులు వచ్చి మన వైపు ఇన్ఫర్మేషన్ రావడం, చెక్ చేస్తూ ఉండడంతో కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ పెట్టడంలో ఇవాళ మార్నింగ్ మనకి వస్తున్నారు, ఈ బంగారాన్ని అమ్మడానికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో మార్నింగ్ వెహికల్ చెకింగ్ పెడితే A5 ఆకాష్ తర్వాత A4 సోను వీళ్ళు ఇద్దరు దొరకడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి బంగారం రికవర్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన కన్ఫెషన్, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి A1 సాధక్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో గ్యాంగ్ లీడర్ అతను గాంజాకి అలవాటు పడ్డాడు. ఆ తర్వాత రికార్డ్స్ కూడా చెక్ చేస్తే అతని మీద 10 కేసులు ఉన్నాయి. అట్లానే మిగతా వాళ్ళు వినోద్ చౌహాన్ పైన కూడా కేసులు ఉన్నాయి. అండ్ సాయినాథ్ మీద కూడా 9 పాత కేసులు ఉన్నాయి. వీళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. వాటికి సఫిషియెంట్ ఎఫర్ట్స్ కూడా ఫిట్ చేస్తున్నాం. ఈ దొంగతనం అయిన తర్వాత ఒకసారి మొత్తం టాస్క్ టీమ్గా ఫామ్ చేసుకుని ఏసీపీ నిజామాబాద్ గారు తర్వాత ఒక 2 టీంలు సపరేట్ టీమ్ ఫామ్ చేశారు. క్రైమ్ టీమ్స్ అన్ని క్రైమ్ పార్టీస్ అన్ని పెట్టి వెంకటరెడ్డి గారు తర్వాత మొత్తం ఆపరేషన్ గ్రౌండ్ లెవెల్లో వచ్చేసరికి మన సిఐ నార్త్ రూరల్ శ్రీనివాస్ గారు, తర్వాత టౌన్ 5 ఎస్ఐ గారు గంగాధర్ గారు లీడ్ చేసుకుని క్రైమ్ టీమ్ వాళ్ళు మొత్తం